పొగ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసినా ఎంతోమంది వదల్లేకపోతుంటారు. సిగరెట్లు, బీడీలు మానేయాలనుకున్నా దాన్ని ఆచరణలో పెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే క్రమంగా స్మోకింగ్కు దూరం కావచ్చు. అసలు పొగ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటి? మానేయాలనుకుంటే పాటించాల్సిన టిప్స్ ఏవో చూసేయండి. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులకు విపరీతమైన హాని కలుగుతుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అస్తమా వచ్చే అవకాశముంటుంది. దీర్ఘకాలంలో లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. గుండె సంబంధిత వ్యాధులు, హై బీపీ, స్ట్రోక్ వంటివి వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. స్మోకింగ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎప్పటి నుంచో ఇప్పటికీ ఆ ప్రాబ్లం అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, లేదంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఈ స్మోకింగ్ బారిన ఎక్కువ మంది పడుతూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటిదని మనం కానీ అడిగితే 1,00,000 కారణాలు చెప్తారనమాట. వర్క్ ప్రెషర్ అంటారు, స్ట్రెస్ అంటారు, యాంగ్జైటీ అంటారు, టార్గెట్స్ అవ్వలేదు అంటారు, లేదంటే దాంట్లో వచ్చే ప్లెజర్ని మిస్ చేసుకోలేమంటారు. ఇట్లా 1,00,000 కారణాలు. ఏదేమైనా కానీ స్మోకింగ్ అనేది మోస్ట్ డేంజరస్ అడిక్షన్. స్మోకింగ్ చేసినప్పుడు ఇది అందరికీ తెలిసిందే, కొన్ని వందల కెమికల్స్ శరీరంలోకి వెళ్తాయి. అది నోరు దగ్గర నుంచి అన్నవాహిక వరకు ఎక్కడైతే ఆ గాలంతా పాస్ అవుతూ ఉంటుందో అన్ని చోట్లను స్మోకింగ్ వల్ల ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా స్మోకింగ్ ఆపడానికి కావాల్సింది విల్ పవర్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. సిగరెట్లలో ఉండే నికోటిన్ మెదడుపై ప్రభావం చూపి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ పొగ తాగాలనే కోరిక కలుగుతుంది. ఒక్కసారిగా ఈ అలవాటు మానడం కుదరదు. రోజుకు తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించండి. పొగ తాగాలనిపించినప్పుడల్లా నీరు తాగడం, పండ్లు తినడం, బబుల్ గమ్ నమలడం చేయండి. ప్రతిరోజు నడక, యోగా వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించి ధూమపానం చేయాలన్న కోరికను చంపేస్తాయి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. స్మోకింగ్ మానేయడం కాస్త కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. స్మోకింగ్ ఆపడానికి ఇప్పుడున్న మార్గాలు మనకి రెండే రెండు. ఒకటేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా విల్ పవరు, రెండోది వచ్చేసి బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. సో అది సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ చేసేది, ఎవరైనా ఏ డాక్టర్ అయినా కానీ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్ అనేది ఎంత డేంజరస్, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఈ అడిక్ట్ అయిన దానివల్ల తనకి తన ఫ్యామిలీ మెంబర్స్కి జరుగుతున్న నష్టం ఏంటిదని వాళ్ళకి ప్రాపర్గా అర్థమయ్యే రకంగా వివరించి దానిలోంచి ఎలా బయటపడాలో చెప్పే కౌన్సిలింగ్ సెషన్ అనమాట. రెండోది నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. ఏదైతే టొబాకోలో నికోటిన్ ఉందో అది అడిక్టివ్ కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి మెడిసిన్స్ పరంగా డాక్టర్స్ ఏ రకమైన హెల్ప్ చేయగలరు. ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది నికోటిన్ చూయింగ్ గమ్ రూపంలో అవైలబుల్ ఉంది, లొజెంజెస్ లాగా అంటే మనకు చేబుల్ ట్యాబ్లెట్స్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి, అలానే ప్యాచెస్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మూడో రకంగా అవైలబుల్ ఉండేది వచ్చేసి వెర్నిక్లిన్ అని చెప్పి కెమికల్ కాంపౌండ్, దాన్ని చాంపిక్స్ అనే బ్రాండ్తో మార్కెట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, సిబిటి బిహేవియరల్ థెరపీ. నెక్స్ట్ వచ్చేసి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్తో, ఫ్రెండ్స్ సపోర్ట్తో, ఈ డాక్టర్ల సహకారంతో సిబిటి చేయించుకున్నవారు అలానే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ వాడుతూ ఉంటే అట్లీస్ట్ 50 to 60% స్మోకర్స్ దే కెన్ బికమ్ ఎక్స్ స్మోకర్స్, దే కెన్ క్విట్ స్మోకింగ్.